నెల్లూరు సిటీ పప్పుల వీధి నందు సిమెంట్ రోడ్డు నిర్మాణంలో నాసిరకంగా నిర్మాణం చేయడం వల్ల సంవత్సరం లోపల గుంటలు పడిపోవడం వల్ల అక్కడ స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అక్కడ స్థానికులు బీజేపీ మండల అధ్యక్షుడు కోసూరు వెంకట సుధీర్ గారికి తెలపడంతో అతను బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి తెలపడంతో ఈ రోజు ఉదయం జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి పప్పుల వీధికి విచ్చేసి అక్కడ స్థానికులతో కలిసి రోడ్డు పరిశీలించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం నేను మంత్రి పొంగూరు నారాయణ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తానని, పోయిన సంవత్సరం వేసిన రోడ్డు ఇంతలోనే గుంటలు పడిపోవడం ఆ కాంట్రాక్టర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, పొట్టూరు శ్రీనివాసులు మరియు బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. పప్పుల వీధిలో మెయిన్ రోడ్డుని నాశనంగా వేసిన కాంట్రాక్టర్ వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. పప్పుల వీధి సిమెంట్ రోడ్డు నాశనంగా వేసిన కాంట్రాక్టర్ పునర్నిర్మించాలి. పప్పుల వీధి మెయిన్ రోడ్డుని వెంబడి బాగు చేయాలి. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన అతి రద్దీగా ఉండేటటువంటి పప్పుల వీధి సిమెంట్ రోడ్డు నిర్మాణంలో అవకతవకల వల్ల ఈరోజు మొత్తం కూడా నాసిరకంగా నిర్మాణం చేయడం వల్ల మొత్తం కూడా సంవత్సరం లోపలనే గుంటలు అయిపోవడం ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాము. ఏదైతే కాంట్రాక్టరు గత సంవత్సరం క్రితం ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ రోడ్డుకి ఆ రోజు కూడా సరిగా సిమెంట్ కలపడం లేదని చెప్పి ఈ ప్రాంతంలో ప్రజలు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అతను పూర్తి చేసుకుని అతని బిల్లు అతను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు సంవత్సరం అయినప్పటికీ అయ్యే సమయానికి ఆ రోడ్డు అంతా కూడా గుంటలుగా పడిపోయి ఉండడం మనందరూ కూడా గమనిస్తున్నాము. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ ఆ చిన్న గుంట పెద్దదయ్యి ఇంకా కూడా బరువైనటువంటి సామాన్ వేసుకొచ్చేటువంటి బలమైనటువంటి పెద్ద లారీలు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ గుంటల్లో నిలబడిపోయి లారీలు పోకుండా ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది. దానిని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా భారతీయ జనతా పార్టీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా మా మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే పప్పుల వీధి రోడ్డు ఏ విధంగా ఉందో పరిశీలించడం జరిగింది. దీనిని మంత్రి దృష్టికి అదేవిధంగా మున్సిపల్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి దాన్ని త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా తెలియజేస్తూ దీని మీద మేము మళ్ళీ తిరిగి నిర్మాణం చేసే వరకు కూడా దీని మీద పోరాటం చేస్తామని చెప్పి అధికారులకి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా అందరూ కూడా తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి మనం పరిశీలించినప్పుడు కనీసం సిమెంట్ రోడ్డు 100 సంవత్సరాలు పనిచేస్తాయి. మనందరం కూడా అన్ని సిమెంట్ రోడ్లు చూస్తున్నాం, అవన్నీ కూడా బాగుంటాయి. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ నాసిరకంగా కాంట్రాక్టర్ని చేసినటువంటి వ్యక్తిని వెంటనే పిలిపించి అతనికి రికవరీ పెట్టి అతని ద్వారా మళ్ళీ కూడా దీనంతా కూడా తొలగించి మళ్ళీ కూడా పునర్నిర్మాణం చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనంతా కూడా ఈ సమస్యను కూడా మంత్రి దృష్టికి అదేవిధంగా మున్సిపల్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హమాలి కూలీలు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో గుడులు ఉన్నందువలన అందరూ కూడా కలిసాలు తీసుకెళ్లేటప్పుడు నడిచిపోయే పరిస్థితి, మనం గుడికి ఆచారంగా చెప్పులు లేకుండా నడిచే పరిస్థితి ఉంది. కాబట్టి మరి
గుంటలుగా గులకలుగా బయటపడడం వల్ల మహిళలందరూ కూడా దాని మీద ప్రయాణం చేసేదానికి నడిచేదానికి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఏదైతే హమాలీలు ఉన్నారో వాళ్ళు ఏదైతే అన్లోడ్ అయినటువంటి వస్తువుల్ని రిక్షా ద్వారా ఒక అంగడి నుంచి ఒక ప్రాంతానికి, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి ఒక ప్రాంతానికి నుంచి ఒక ప్రాంతానికి తీసుకెళ్లేదానికి ఈ చిన్న గుంటలు ఉండే వల్ల ఆ రిక్షా గుంటలో పడిపోయి దాన్ని బయటకు నెట్టేదానికి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి హమాలీలు మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వ్యాపారస్తులు ఏదైతే రాత్రి సమయంలో పెద్ద వాహనాలు వచ్చి అక్కడ నిలబడి వాటి ద్వారా సరుకులు కిందకు దించుకున్న తర్వాత చిన్న వాహనాల ద్వారా వాళ్ళు అన్ని ప్రాంతాలకి, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా పంపించే విధంగా మన నెల్లూరు జిల్లాకి హోల్సేల్ వ్యాపారం అంటే పప్పుల వీధి సెంటరే కాబట్టి ప్రతి ఒక్క వస్తువు కూడా ఆ ప్రాంతం నుంచి బయట ప్రాంతాలకు అన్నిటి కూడా పోయేదానికి, వాహనాలు వచ్చేదానికి పోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఒక గుంటలో కానీ ఒక వాహనం నిలబడిన వెంటనే ఆ ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయే పరిస్థితి. మంచి మిట్ట మధ్యాహ్నం ఎండలో చాలా ఇబ్బంది పడుతూ ఏదైతే హమాలీస్ ఉన్నారో ఆ బండిని నెట్టలేక వాళ్ళు వేరే వాళ్ళ సహాయంతో దాన్ని పక్కన నెట్టుకుపోయే లోపల ట్రాఫిక్ విపరీతంగా ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు అదేవిధంగా మంత్రి గారు దీన్ని పరిశీలించి దీన్ని వెంటనే ఏంటంటే మళ్ళీ కూడా నూతనంగా మంచి నాణ్యతతో రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.